హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు వేసుకొని ఇలా ఆవాలు చిటపటలాడుతుంటే దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఉడుకుతాయి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక వీటిని చిన్న ఫ్లేమ్ మీద 10 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేస్తలేను. డైలీ కర్రీస్ ఇలా మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్గా వండుకుంటేనే హెల్త్కి మంచిది. సో అందుకని నేను మసాలాలు యాడ్ చేయట్లేదు. ఫైనల్గా ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.